మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సార్, జనసేన విషయంలో సింబల్కి వచ్చి ఆ గ్లాస్ సింబల్ అయితే ఉందో అది ఫ్రీ సింబల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే ప్లేస్లోనే ఆ సింబల్ ఉంటుంది, మిగతా ప్లేసెస్లో అది ఫ్రీ సింబల్ అని అంటున్నారు. అసలు ఈ సింబల్ గోల్ ఏంది సార్? సింబల్ గోల్ ఏంటంటే మామూలుగా మనకి ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అంటారు దాన్ని. 1968 ఆర్డర్ ఉందన్నమాట. అది గైడెన్స్ ఈసీకి. ఈ ఆర్డర్ ప్రకారం 2 రకాల సింబల్స్ ఉంటాయి, రిజర్వ్డ్ సింబల్స్, ఫ్రీ సింబల్స్. రిజర్వ్డ్ సింబల్స్ ఎవరికి ఇస్తారంటే రికగ్నైజ్డ్ పార్టీస్కి. రికగ్నైజ్డ్ పార్టీకి మళ్ళీ బేస్ ఏంటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పార్టీని గుర్తించాలంటే ఆ పార్టీకి ఒక ఎలక్షన్లో 6% మొత్తం పోలైన ఓట్లలో 6% అయినా వచ్చుండాలి, లేదా 2 ఎమ్మెల్యేలన్నా వచ్చుండాలి, లేదా ఓవరాల్గా 3% ఎమ్మెల్యేలన్నా వాళ్ళు సంపాదించి ఉండాలి. సో ఈ క్రైటీరియా మీట్ అయితే ఆ పార్టీకి ఇస్తారనమాట. అంటే 6% ఓట్లు ప్లస్ 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉండాలి. అది జనసేనకు రాలే. 6% ఓట్లు వచ్చుండొచ్చేమో కానీ 2 ఎమ్మెల్యే సీట్లు రాలేదు కదా, అందుకని దాన్ని రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించట్లేదు. సో ఇప్పటికే అది ఇండిపెండెంట్ లాంటిదే, అంటే ప్రతి క్యాండిడేట్ ఇండిపెండెంట్ లాంటిది చెప్పుకోవడానికి ఉంటుంది. అందుకని ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళకి గ్లాస్ ఇవ్వలేదు. ఇక్కడ వాళ్ళు 8 మంది పోటీ చేస్తే 8 మంది ఇండిపెండెంట్గానే పోటీ చేశారు. ఇప్పుడు అది అక్కడ ఏమైందంటే దాని తర్వాత 2 పార్టీల మధ్య ఈ గాజు గ్లాసు గొడవ జరిగింది. ఒకటి జనసేన, రెండోది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ మేడా శ్రీనివాస్. ఆల్రెడీ నేను ఒక ఇది కూడా చేశాను, ఆయన నా మీద కూడా ఒక వీడియో చేశాడు. నేనేదో నేను పవన్ కళ్యాణ్ దగ్గర ప్యాకెట్ తీసుకొని ఆయన మీద చేస్తున్నట్టుగా ఆయన నా మీద కూడా వీడియో చేశాడు. నేను దాంట్లో ఆయన మీద కామెంట్ ఏం చేశానంటే, ఈ పార్టీలు పెట్టుకునే వాళ్ళు మా సినిమా టైటిల్ అమ్ముకున్నట్టు అమ్ముకునే ఛాన్స్ ఉందని చెప్పాను తప్ప ఆయన అమ్ముకున్నాడు లేదని నాకు తెలియదు, నేను చెప్పలేదు కూడా. ఆ ఛాన్స్ కూడా ఉంది. లేకపోతే ఇప్పుడు పార్టీ పెడితే నువ్వు నడపాలి కదా, నడపకుండా పార్టీ పెట్టుకొని సింబల్ దగ్గర మాత్రం ఎందుకు కనబడతావు నువ్వు అన్నప్పుడు డౌట్లు వస్తాయి కదా. అందుకని రాజకీయాలు కూడా వ్యాపారమే కాబట్టి అది జరగచ్చు, జరగకుండా కూడా ఉండొచ్చు. ఆయన సిన్సియర్గా కూడా చేయొచ్చు, మనకు తెలియదు. పాజిబిలిటీ గురించి చెప్పాను నేను, దాంట్లో ఆయన నేనేం తప్పు పట్టింది ఏం లేదు. సో మొత్తానికి ఈ సింబల్ వివాదం అలా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ సింబల్ వివాదం ఆల్రెడీ హైకోర్టులో ఉంది. ఏముందంటే ఈ సింబల్ని జనసేనకు కేటాయించారు. ఫస్ట్లో కేటాయించినప్పుడు ఈ మేడా శ్రీనివాస్ హైకోర్టులో కేసు వేశారు. ఇది నేను అప్లికేషన్ పెట్టాను ముందుగా, నాకు ఇవ్వలేదు. అంటే ఈ సింబల్ ఫ్రీ సింబల్స్ ఎలా ఇస్తారంటే ఫ్రీ సింబల్ని డిక్లేర్ చేస్తారు, ఇవన్నీ ఫ్రీ సింబల్స్ అని డిక్లేర్ చేస్తుంది ఈసీ. డిక్లేర్ చేసినప్పుడు ఎవరైనా పొలిటికల్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నాకు ఈ సింబల్ ఇవ్వండి అని. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు కదా, అలాగా ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి ఇచ్చేస్తారు. రెండోసారి సేమ్ సింబల్ని అడిగితే వాళ్ళకి ఇవ్వరు. సో అలాగా వీళ్ళు మేమే ఫస్ట్ పెట్టామని వీళ్ళు చెప్తుంటే ఈసీ ఏం చెప్తుందంటే మీరు కాదు జనసేన ఫస్ట్ పెట్టింది, తర్వాత మీరు పెట్టారు, అందుకని మేము మీకు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. మరి దాన్ని ఎలా కోర్టులో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈసీకే ఉంటుంది, జనసేన ముందు పెట్టింది, అదొక అంశం. రెండోది, ఇప్పుడు జనసేనకి ఈసీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఇది యాక్చువల్గా ఫ్రీ సింబల్, మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయట్లేదు. కాబట్టి మీరు పోటీ చేస్తున్న 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే మీకు ఈ సింబల్ ఇస్తాం, మిగతా చోట్ల ఇది ఫ్రీ సింబల్లో పెట్టేస్తాం, ఎవరు ఫస్ట్ అప్లై చేస్తే వాళ్ళకి ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు మరి ఈ మేడా శ్రీనివాసే దీన్ని తను తీసుకుంటాడా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన అప్లికేషన్ ఉంది కాబట్టి. అట్లా తీసుకుంటే తెలుగుదేశానికి జనసేనకి ఇద్దరికి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మిగతా 151 నియోజకవర్గాల్లో ఈ సింబల్ ఉంటుంది, ఎవరైనా వాడుకోవచ్చు. కాబట్టి అక్కడ జనసేన ఉందేమో అనుకొని కొంతమంది దానికి ఓటేశారనుకో, అప్పుడు అది తెలుగుదేశానికి కదా అక్కడ రావాలి ఓట్లు. సో ఆ రకంగా తెలుగుదేశానికి ఇబ్బంది. సో తమ పార్టీ సింపథైజర్స్తో తెలుగుదేశానికి వేస్తే జనసేనకు కూడా ఇబ్బంది.
ఎందుకంటే జనసేన ఓట్లంతా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ పొత్తు అనేది సక్సెస్ అవుతుంది. పొత్తు పెట్టుకునిందే ఎందుకోసం చంద్రబాబు, జనసేనకు ఉండే 6% లాస్ట్ ఎన్నికల్లో ఉన్నాయి, ఒకవేళ పెరిగింది అనుకుంటే 10 వరకు పెరిగిందని చెప్తున్నారు. ఆ 10% ఓట్లు తమకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది చంద్రబాబుకు ఉండే అంచనా. తనకి 35 నుంచి 40% ఓట్లు ఉంటే, ఓట్ షేర్ ఉంటే, దాంతోపాటు ఈ 10% యాడ్ అయితే 40 నుంచి 50 వరకు యావరేజ్లో మనకి ఓట్ షేర్ వస్తే మనం జగన్ని ఢీ కొట్టచ్చు అనేది చంద్రబాబుకు ఉండే లెక్కలు. ఈ లెక్కలు అవ్వాలంటే అనేక అంశాలు కలవాలి. ఆల్రెడీ జనసేనలో అసంతృప్తి ఉంది, వాళ్ళకి 24 సీట్లే ఇచ్చారనే ఒక అసంతృప్తి ఉంది. దాంట్లో కూడా 24లో కూడా తెలుగుదేశం వాళ్ళే దూరేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆల్రెడీ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 తెలుగుదేశం వాళ్ళే తీసుకుంటున్నారు. బాలశౌరి ఒకడు, సతీష్ ఒకరు, ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నారు. రేపొద్దున వాళ్ళు చంద్రబాబు కంట్రోల్లో ఉంటారు కదా, ఏదైనా గొడవ అయినా వాళ్ళు ఇటు వచ్చేయండి అంటే మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి జనసేనకి అక్కడ ఇబ్బంది ఉంది. ఒక నాగబాబు మాత్రమే 3 సీట్లలో పోటీ చేస్తున్నారు. అలాగే దీంట్లో కూడా ఆల్రెడీ కొత్తపల్లి సుబ్బారాయుడు చేరిపోయాడు జనసేనలో, ఆయనకు అక్కడ టికెట్ ఇస్తున్నారు. అట్లాగే ఇప్పుడు చాలామంది మీరు డబ్బులు పెట్టలేరులే, ఓపెన్గా పవన్ కళ్యాణ్ సభలో చెప్పాడు కదా, మన దగ్గర డబ్బు లేదు, నేనేదో నా సినిమాల నుంచి వచ్చింది ఇస్తున్నాను అని, మన దగ్గర బూత్ క్యాప్చర్ చేసే ఇది లేదు, దాని ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ మన వల్ల కాదు అంటే, నా వల్ల కాదని చెప్పాడు క్లియర్గా. నీ వల్ల కాదు, నా వల్ల కాదు కాబట్టి 24 తీసుకున్నాను. మరి 24లో అన్నా ఈయన వల్ల అవుతుందా? తెలుగుదేశం వాళ్ళే చేరి దాంట్లో సగం సీట్లలో పైన తెలుగుదేశం వాళ్ళే చేరే అవకాశం ఉంది అక్కడ కూడా. సో ఈ రకంగా ఆల్రెడీ జనసేనకు అన్ని వైపుల నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు జన సైనికుల్లోనే ఒక అసంతృప్తి ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పవర్లోకి రావాలని చేస్తున్నారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అంటే పొత్తులో అయినా కూడా పవన్ కళ్యాణ్ షేర్ ఉండాలి, మన పార్టీ బలపడాలని చేస్తున్నారు. ఇదే ఈ 5 సీట్లు 6 సీట్లు ఇండిపెండెంట్గా మనం కొట్లాడితే రావా అనేది జనసేన వాళ్ళకు ఉన్న ఇది. కానీ పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్గా ఏం థింక్ చేస్తున్నాడంటే, గతంలో ఇప్పుడు మీరు అందరూ మాట్లాడతారు, గతంలో నన్నే ఓడిచ్చారు మీరు, నన్నే గెలిపించలేదు మీరు, సో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? నా పార్టీని గెలిపించడానికి ఏం చేయట్లేదు, సలహాలు ఎవరు ఇస్తున్నారు? కొంతమంది ఆయన చేగొండి హరిరామజయ్య ఇస్తున్నాడు. మరి ఆయన ఏమన్నా ఈ పార్టీని గెలిపించండి ఏమన్నా తిరుగుతాడా, క్యాంపెయిన్లు చేస్తాడా? చేయట్లేదు. ఈ మొన్న ముద్రగడ ఇచ్చాడు, ముద్రగడ సెటైరల్గా ఈయన కలవలేదు కాబట్టి ఇచ్చాడు తప్ప జనసేన మీద ఆయనకేం ప్రేమ ఉంటుంది? కాబట్టి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుండేది ప్రాక్టికల్గా ఉంది. గత ఎన్నికల్లో మీరు నన్ను గెలిపించినప్పుడు నేను మీ మీద డిపెండ్ అయ్యి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇది ఫైనల్గా జగన్కి వెళ్ళిపోతుంది, జగనే గెలుస్తాడు. అది నాకు ఇష్టం లేదు. అంటే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 టార్గెట్ ఏమంటే జగన్ను ఓడించాలి. నెంబర్ 2 టార్గెట్ ఏమంటే తన పార్టీ ఎంతో కొంత గతంతో పోలిస్తే ఇప్పుడు ఒక 5ో 10ో వచ్చినా కూడా గతం 0 నుంచి 5 వస్తే పెద్ద సక్సెస్సే కదా. అలా మెల్లమెల్లగా వెళ్దామనేది పవన్ కళ్యాణ్కి ఉన్నది. రాజకీయాల్లో ప్రతి ఒక ఎగ్జాంపుల్ ఇంకొక చోట పనికిరాదు. చాలామంది ఏమంటారంటే జగన్ పెట్టి 10 ఏళ్లలో సీఎం అయ్యాడు, కేజ్రీవాల్ పెట్టి త్వరగానే 5 ఏళ్లలో అయ్యాడు, అలాగా నితీష్ అయ్యాడు, ఇలాగే ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కానీ ఏ ఎగ్జాంపుల్గా ఆ ఎగ్జాంపులే. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాదు. ఆయనకు ఆ ఓపిక కావచ్చు, లేకపోతే అటువంటి శక్తియుక్తులు లేవు. తన లిమిటేషన్స్ ఏంటంటే పార్ట్ టైంగా ఉండగలడు, సినిమాలు చేసుకోగలడు, తనకి కరిష్మా ఉంది, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, ఇది తన బలాలు. వీక్ ఏంటంటే ఆర్గనైజేషన్ లేదు, ఆర్గనైజేషన్ పెట్టే పరిస్థితి కూడా అతనికి లేదు. ఈ అభిమానులు కూడా పొలిటికల్ క్యాడర్గా మార్చే శక్తియుక్తులు కానీ ఓరియంటేషన్ కానీ పవన్ కళ్యాణ్కి లేదు. వాళ్ళు ఒక లంపెన్ యూత్ లాంటి అభిమానం తప్ప వాళ్ళు ఆర్గనైజ్డ్ పొలిటికల్ క్యాడర్ కాదు. పొలిటికల్ క్యాడర్కి అభిమానులకి తేడా ఉంటుంది. పొలిటికల్ క్యాడర్ ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్లాన్గా పనిచేస్తారు. వీళ్ళు అట్లా ఉండదు, అన్రూలీగా ఉంటారు. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే తెలియదు. సో ఇటువంటి మైనస్లు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. అట్లాగే పార్టీ తరఫున ఇవాళ ఏంటంటే మినిమం 30-40 కోట్లు ఎమ్మెల్యేకి, 50 నుంచి 100 కోట్లు ఎంపీకి ఖర్చు పెట్టాలి. చంద్రబాబే డబ్బున్న వాళ్ళని చూసుకొని పెట్టి ఇస్తున్నాడు, చాలా ఎన్ఆర్ఐలకి అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు. జగన్ అంటే తన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి తనే ఇస్తాడు కాబట్టి బీసీలను పెడుతున్నాడు.
అటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ పెట్టే పరిస్థితి లేదు. సో ఇన్ని రకాల పవన్ కళ్యాణ్కి ప్రాబ్లమ్స్ ఉంటే అదేదో గోరు చుట్టు మీద రోకటి బోట్లాగా ఇప్పుడు అదనంగా ఈ గాజు గ్లాస్ ప్రాబ్లం వచ్చింది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారని చూడాలి మనం.